ఏపీలో సీఎం జగన్ పై గులకరాయి దాడి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. విపక్షాలు ఈ దాడిని ఖండిస్తూనే కోడికత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకువచ్చి సీఎంపై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి. మరోవైపు అధికార పక్షం ఈ ఘటనను రాజకీయంగా ఎంత వాడుకోవాలో అంతలా వాడుకుంటోంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ పై పెత్తందారులు దాడి అంటూ హైలైట్ చేస్తున్నారు. అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. 5 యువకులు పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో అందరూ మైనర్లు కావడం విశేషం. అయితే ఈ రాయి దాడి జరిగిన వెంటనే రాజకీయ రంగు పులుముకుందే కానీ భద్రతా వైఫల్యం హైలైట్ కాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై కోడికత్తుతో దాడి జరిగింది. ఆ సమయంలో భద్రతా వైఫల్యం అంటూ ఇదే వైసీపీ ఆరోపించింది. కానీ ఇప్పుడు అదే వైసీపీ అధికార పక్షంగా ఉంది. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ భద్రతా వైఫల్యంపై మాత్రం వైసీపీ మాట్లాడడం లేదు. కానీ 5 మైనర్ యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కోడికత్తి దానికి సంబంధించి నిందితుడు కూడా మైనర్. ఇప్పుడు పట్టుబడిన ఈ 5 యువకులు మైనర్లేనని తెలుస్తోంది. అయితే ఇందులో ఒక యువకుడు రాయి విసిరాడని, దానికి ఒక కారణముందని సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన రూమర్ నడుస్తోంది. సీఎం రోడ్ షోకు హాజరైతే క్వార్టర్ మందు ₹350 డబ్బులు ఇస్తారని పిలిచారని, అయితే అక్కడికి వచ్చాక మందు సీసా మాత్రమే ఇచ్చారని, డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో సీఎం మీదకు రాయి విసిరానని ఓ యువకుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ప్రతిపక్షాల కుట్రపూరితంగా రాళ్ల దాడి చేయించారని ఆరోపించిన వైసీపీకి ఇబ్బందికర పరిణామాలే ఎదురుకానుంది. అయితే వాస్తవాలను దర్యాప్తు అధికారులు వెల్లడించగలరా? ఆ పరిస్థితి ఉందా అంటే మాత్రం సమాధానం దొరకదు.